హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు గుజరాత్ స్పెషల్ స్వీట్ గోల్ పాపిడి, అదే అండి సుఖడి ట్రై చేద్దామా? ఈ స్వీట్ సోంపాపిడి టెస్టర్ దగ్గరగాను తింటున్నప్పుడు ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్న వారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా సుఖడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్క బౌల్లో తీసుకొని ఉంచండి. తరువాత మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని వేడయ్యాక 100 గ్రాముల ఆవు నెయ్యిను వేసి నెయ్యి కరిగేంత వరకు 1 నిమిషం పాటు వేచి చూడండి. నెయ్యి కాస్త కరిగాక 10 గ్రాముల గోంని అందులో వేసిన వెంటనే గోంను తీసేయకండి. ఇది ఒక టిప్. గోంద్ బాగా ఫ్రై అయ్యి బుడగలగా పైకి తేలుతుంది. అప్పుడు సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఫ్రై అయిన గోంద్ని సపరేట్ బౌల్లో తీసుకున్నాక మిగిలిన నెయ్యిలో మనం తీసి పెట్టుకున్న 150 గ్రాముల గోధుమ రవ్వను కూడా అందులో యాడ్ చేయండి. ఇలా గోధుమ రవ్వను ఒక స్పూన్తో నెయ్యిలో పూర్తిగా కరిగేలా కలుపుకోండి ఈవెన్గా. సో 5 నుంచి 10 నిమిషాల పాటు కలిపాక మీకు కూడా గోధుమ రవ్వ ఈ టెస్టర్లో వస్తుంది. చూసారా, కొద్దిసేపటికి గోధుమ రవ్వలో ఉన్న నెయ్యి విడగడం స్టార్ట్ అయ్యింది. అలాగే 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మీకు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ టెక్స్చర్లో గోధుమ రవ్వ చేంజ్ అవ్వడం గమనిస్తారు. చూసారా, మనం యాడ్ చేసిన గీ ఎంత తేటుగా పైకి తేలిందో. మనం ఫ్రై చేసుకున్న గోంద్ని పౌడర్ చేసి ఈ స్టేజ్లో గోధుమ రవ్వలో మిక్స్ చేయండి. మంచి అరోమాతో గోంద్ గుడ్ మక్నాలాగా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో 1/4 కప్ జీడిపప్పును కూడా యాడ్ చేసి అలా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం సన్నగా కట్ చేసిన బాదం పలుకులు కూడా 1/4 కప్ యాడ్ చేసి ఒకసారి కలపండి. రవ్వ బాగా వేగి నెయ్యి సువాసనతో ఒక మంచి గోల్డెన్ కలర్ టెక్స్చర్తో ఎంత చక్కగా కుదిరిందో చూడండి. ఈ స్టేజ్లో స్టవ్ని కట్టేసి కాస్త చల్లారాక మనం తరిగి పెట్టుకున్న 100 గ్రాముల బెల్లాన్ని కూడా యాడ్ చేసి బెల్లం కలిపే ముందు టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేశారో బర్ఫీ లాగా గట్టిగా అవుతుంది. కాబట్టి కాస్త కూల్ అయ్యాక మీడియం టెంపరేచర్లో బెల్లం పూర్తిగా కరిగేలా ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే అంతే అండి, మన సుఖడి తయారైంది. ఇప్పుడు ఒక మౌల్ని తీసుకొని కాస్త గీ రాసి ఈ సుఖడిని కావాల్సిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని గీ రాసి సుఖడిని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. వీవర్స్, ఇక్కడ ఇంకొక టిప్ మీకు. ఎవరైనా బిగినర్స్కి పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే సిలికాన్ స్పాచులాతో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాస్త ఎక్కువగా జీడిపప్పు బాదం పలుకులు కూడా యాడ్ చేసి 1 గంట 2 గంటల పాటు ఈ మౌల్డ్కి రెస్ట్ ఇవ్వండి. పూర్తిగా చల్లారాక మీకు కావాల్సిన కరెక్ట్ షేప్లో కట్ చేసుకుంటే గోల్ పాపిడి గుజరాత్ స్పెషల్ రెసిపీ సుఖడి రెడీ అండి. టేస్ట్ చేస్తారా నాతో పాటు? మర్చిపోకుండా వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఫాలో అవుతూ మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీరు చేసిన ఆ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ స్వీట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.